मानुजस्य चरणौ शरणं प्रपद्ये। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति सर्वमेतदखिलं हे कृष्ण रक्षस्व माम्। लीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ज्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्तीं सोच्छिष्टायां सजनिगलितं याबलात् कृत्य भुङ्क्ते गोदा तस्यै नमैदमिदं भूय एवास्तु भूयः। दिशन्तु मे देव सदा त्वदीयाः दयान्तरङ्गानि कटाक्षाः श्रोत्रेषु पुंसामृतं क्षरन्तीं सरस्वतीं संश्रितकामधेनुम्। अस्मद्గురుభ్యో భగవద్బంధులారా, మనందరం కూడా రూపావై దివ్యవృతంలో ఈవేళ 25వ రోజుకు చేరుకొని అమ్మ అనుగ్రహించినటువంటి ప్రబంధంలోని 25వ పాసరాన్ని మనం అనుభవించబోతున్నాం. నిన్నటి రోజున మన గోదా గోపికలందరూ కలిసి కృష్ణ పరమాత్మకి మంగళాశాసనం చేశారు. ఒక 6 విధాలుగా అడిపోత్తి, తిరళ్ పోత్తి, పుగళ్ పోత్తి, కళల్ పోత్తి, గుణం పోత్తి, వేల్ పోత్తి అని అంటూ 6 సార్లు నేను మంగళాశాసనం చేశారు. ఈ 6 కూడా ఏమిటి అని అంటే పరమాత్మని షాడ్గుణ్యుడు అని అంటారు. అంటే 6 గుణాలు, ప్రధానమైనటువంటి గుణాలు 6 గుణాలు ఉంటాయట. జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సు. ఇవి మొత్తం 6 గుణాలు. ఈ 6 గుణాలకి పరమాత్మకి మంగళాశాసనం చేయడం జరిగింది అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక్కడ మనం చేసేటువంటి పూజ అంతటికీ కూడా మంగళాశాసనం అనేటువంటిదే పరమ ప్రయోజనము అని ఇక్కడ మన పెద్దలు సెలవిస్తారు. సరే, ఇవాళ 25వ రోజు 25వ పాసరాన్ని అనుభవిస్తున్నాం కదా. సరే, ఈ గోపికలందరూ కూడా నిన్న మంగళాశాసనం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ యొక్క వాగ్ వైభవానికి, వాళ్ళు పాడినటువంటి పాటకి బాగా ఆనందపడ్డాడు అనమాట. బాగా ఆనందపడి ఓ గోపికలారా అడుగుతున్నాడు, ఎవర్రా మీకు జన్మసిద్ధంగా నా మీద ప్రేమ ఉన్నది, అది మాత్రం వాస్తవం నాకు తెలుస్తోంది. కానీ రాత్రి వేళ ఇంత మంచులో శ్రమపడి చాలా ఇలా వచ్చారే, కేవలం మీరు మంగళాశాసనం చేయడమే పరమావధిగా వచ్చారా, లేదా దీనికంటే ఇంకోటి ఏదైనా ప్రయోజనం ఉన్నదా అని చెప్పేసి అడిగట్ట పరమాత్మ. ఒకవేళ ఉంటే మీరు వేరే ఏదైనా ప్రయోజనంతో కనుక వచ్చి ఉండేటట్లయితే నేను కావాలి అన్నారు. సరే, మీకు నా మీద ఉన్నటువంటి ప్రేమ చేత సరే అది పక్కన పెడదాం. ఇది కాకుండా వేరే ఏదైనా ప్రయోజనం ఉందా అని చెప్పేసి అడిగట్ట. అడిగితే చెప్పండి మీకేం కావాలో అది నేను నెరవేరుస్తాను అంటే, స్వామి ఇప్పటిదాకా మేమందరం కూడా 25 రోజుల పాటు నీ యొక్క గుణకీర్తన చేస్తూనే వచ్చాం. మేము ఆ గుణకీర్తన చేయడం వల్ల మాకు మంచు తెలియలేదు, చలి తెలియలేదు, రాత్రి అనేటువంటి విషయం కూడా మాకు అవేం పెద్ద క్లేశాలు అంటే కష్టాలుగా అనిపించలేదయా. మాకు ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే నీకు మంగళం పాడడమే, నీ యొక్క దివ్యమంగళమైనటువంటి స్వరూపాన్ని చూసి మంగళం పాడడమే, లోకుల కోసం ఈ వ్రతం చేయడమే అని అంటున్నాను. ఇక్కడ లోకుల కోసం వ్రతం చేయడం అంటే, లోకులు అంటే వాళ్ళని ఇప్పటిదాకా ఎక్కడో నేలమాళిగల్లో ఉంచినటువంటి ఈ గోపికలందరినీ కూడా పిలుచుకొచ్చి కృష్ణుడికి అప్పచెప్పి కృష్ణుడి చేత వ్రతాన్ని చేయించమన్నారు కదా. చేయించడం వల్ల ఏం కలుగుతుంది అంటే వాళ్ళకి వర్షం కురుస్తుంది. లోకం అంతా కూడా సంతసించాలి అంటే వర్షం కురవాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. అది వాళ్ళ యొక్క ఫలం, అది మా ఫలం కాదు. మేము కేవలం నీకు మంగళాశాసనం చేయడం కోసమే వచ్చామయ్యా అని అంటున్నారు. నీ స్వరూపం ఏమిటో తెలుసు, మా స్వరూపం ఏమిటో తెలుసు. కాబట్టి నువ్వు ఇవ్వాలి అని అనుకుంటే, ఇవ్వదలుచుకుంటే నువ్వు సంకల్పమాత్రుడివి కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతావా, మేము అడగటము నువ్వు ఇవ్వడమునా అన్నట్టుగా అంటారనమాట. అందులో ప్రధానంగా ఈ వేటి పాసరంలో కృష్ణావతార రహస్యాన్ని మనకి అనుగ్రహిస్తుంది మన అండాళ్ళ తల్లి. ఇప్పటిదాకా మనందరూ కూడా శకటాసుర భంజనము, పూతన హరణం, మొదటి ఏనుగులు చంపడం, అకోల యాపేయడం ఇవన్నీ విన్నాం మనం. కానీ కృష్ణుడు చేసినటువంటి అతిమానుష చేష్టితాల్లో మొదటిది దీనిలో ఒకటి ఏమిటి అంటే కంసవధ.
కంసుడి యొక్క వధని దీనిలో చెప్తారనమాట మనకి ఇక్కడ అమ్మ ఆండాళ్ళ తల్లి. సరే, అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా అయితే భగవంతుణ్ణి మనం పొందాలి అనుకునే వాళ్ళకి మార్గాలు కొన్ని సూచించాడు పరమాత్మ. ముందేం చెప్పాడు? కర్మయోగం ఉన్నాడు. దాని నుంచి కర్మరూపాపన్నంగా భక్తి కలగాలి కనుక భక్తి యోగం ఉన్నాడు. భక్తి రూపాపన్నంగా జ్ఞానం కలగాలి కనుక జ్ఞాన యోగము అన్నాడు. తర్వాత ప్రపత్తి అని చెప్పాడు. చెప్తూ 5వ ఉపాయంగా ఏం చెప్తున్నాడు? భగవద్ అవతార రహస్యాలు. భగవంతుడు ఎక్కడో ఆ పరమపదంలో సర్వశ్రేష్టత్వం, సర్వ నియంత్రిత్వం, సర్వ జ్ఞాతృత్వం లేదా కలిగినటువంటి వాడు కదా ఆయన. అలాంటి వాడు అవతారాలు ఎత్తి మన ఈ భూమండలానికి రావడంలో ఉన్నటువంటి ఆ అవసరత ఏమిటి, దానిలో ఉన్న రహస్యం ఏమిటి తెలుసుకున్నా కూడా చాలరా, మీరు నన్నే పొందుతారు, ఈ జన్మ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ జన్మ ఎత్తారు, మీరు నాతోనే ఉంటారు అని చెప్పేసి పరమాత్మ 4వ అధ్యాయంలో ఏ మాట చెప్తున్నాడు? ఒక మాట చెప్తున్నాడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి పార్థవ అని అంటున్నాడు. దివ్యమైనటువంటి నా జన్మ, అలాగే నా కర్మ వాస్తవంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు నన్నే అనుభవించినటువంటి వాళ్ళై ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ శరీరం విడిచిన తర్వాత మళ్ళీ జన్మించకుండా నాతోనే ఉంటారు, అంటే వాళ్ళకి మోక్షం కలుగుతుంది అని చెప్పాడు. కాబట్టి పరమాత్మ యొక్క అవతార రహస్యం తెలుసుకోవడం కూడా మనకి ఒక మోక్షానికి హేతు అవుతుంది అని అంటున్నారు. పురుషోత్తమ ప్రాప్తి యోగం 15వ అధ్యాయంలో కూడా పురుషోత్తమ ప్రాప్తాను ఎలా పరమ పురుషుడయ్యాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నా చాలు, మీరు నన్నే పొంది నాతోనే ఉంటారు, మోక్షాన్ని మీరు పొందుతారు అని చెప్తాడనమాట పరమాత్మ. అయితే ఈ వీళ్ళందరికీ కూడా ఎలాంటి వాళ్ళండి అంటే భక్తి. వీళ్ళకి ప్రధానమైనటువంటి సాధనం ఏంటి? భక్తి. ముక్తుడు కావాలి అని కోరుకునేవాడు. ముక్తుడు అంటే ఇప్పుడు మనందరం కూడా బద్ధులము అని అంటారు. మన శారీరకమైన ఇది మన పాంచభౌతికమైనటువంటి శరీరం. ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంలో జీవాత్మ అంతరాత్మగా ఉన్నాడు. కాబట్టి వీడు ముక్తి పొందాలి. వీడు ముక్తి పొందాలి అని అంటే పరమాత్మ అనుగ్రహం కలిగిన తర్వాతనే వీడు ఇక్కడి నుంచి చిలక లోపల నుంచి లేచి పెడతాడు. ఆ వెళ్ళిన తర్వాత ఈ జీవుడిని ఏమంటారు? ముక్తుడు అంటారు. ఈ ముక్తుడైనటువంటి వాడు ఎక్కడికి వెళ్ళాలి అని కోరుకోవాలట? పరమాత్మను చేరాలి అని కోరుకోవాలట. ఆ ముక్తి మార్గంలో, అర్చిరాది మార్గంలో ఎక్కడికి వెళ్ళాలి? పరంపదానికి వెళ్ళాలి అని కోరుకోవాలి అని అంటున్నారు. కాబట్టి ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాడేమవుతాడు? ముక్తుడు. ఇలాంటి ముక్తుడికి ప్రధానంగా ఇక్కడున్నంత కాలం ఏముండాలి అని అంటే భక్తి అనేటువంటిది ప్రధానమైనటువంటి సాధనము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. భక్తి అంటే ఏమిటి? ప్రీతిపూర్వక ధ్యానము. పరమాత్మ మీదే మనం ఆయనతో ఎంత ఇష్టం, ఎంత ప్రేమగా ఆయన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో అంత ప్రేమగా ఆయన మనల్ని పొందాలి అని ప్రయత్నం చేస్తుంటాడట పరమాత్మ. కాబట్టి వీరికి ఉన్నది ఏమిటి అని అంటే భగవంతుడి వల్ల నిరతిశయమైనటువంటి అవిచ్ఛిన్నమైనటువంటి ప్రీతిపూర్వక ధ్యానమే భక్తిగా కలిగినటువంటి వాడు. ఒకసారి నారదుడికి కాస్త కొంచెం అభిజాత్యం వచ్చిందిట. ఇప్పుడు అభిజాత్యం అంటే ఏంటి? కాస్త గర్వం ఎప్పుడు వస్తుంది? మన దగ్గర అదేవిదో ఎక్కువ ఉన్నప్పుడు. ఏది ఎక్కువ ఉన్నప్పుడు? డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది, చదువు ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది. లేదు ఈ భక్తి ఇత్యాదులు, భక్తి కూడా ఎక్కువైనా కూడా కాస్త నాకంటే పెద్ద భక్తుడు లేడు అనేటువంటి భావన కలుగుతుంది. నారద మహర్షి సాక్షాత్ ఎవరండి? శ్రీమన్నారాయణుడు మనవడు, బ్రహ్మగారి కొడుకు. ఎప్పుడు కూడా ఆయన త్రిలోక సంచారి. ఆయన పెళ్లి పెటాకులు లేవు కాబట్టి 3 లోకాలు తిరగడానికి ఆయనకి చక్కటి శక్తి ఉన్నది. ఇచ్చామాత్రంగా కాలక జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఏ లోకంలోకి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆయన యొక్క పరమార్థం వేరు. ఆయన ఈ భక్తి అనేటువంటి సాధనంతోనే అందరినీ దగ్గరికి చేర్చి వాళ్ళని స్వామి దగ్గరికి చేర్చడానికి ప్రయత్నం చేస్తాడు. అలాంటి నారదుడికి కూడా కాస్త కొంచెం కించిత్కారం కొద్దిగా ఉంటుంది కదా లోపల, నాకే భక్తి ఎక్కువ అని. సరే, నారదుడు పెరిగినటువంటి ఆ భక్తిని కాస్త ఆయనకి ఆ భావనని కొంచెం తగ్గించాలి అనుకున్నట్ట కృష్ణ పరమాత్మ. ఒకరోజు హాయిగా ఇంట్లోనే ఉన్నాడు పాప. ఆయన పడుకొని తలకి ఒక గాటి గుడ్డ చుట్టేసుకున్నాడు. తలనొప్పితో బాధపడుతున్నట్ట పరమాత్మకు తలనొప్పి ఎందుకు వస్తుందండి? మనకే తలనొప్పులు తెప్పిస్తాడు కదా ఆయన. ఆయనకి తలనొప్పి ఎందుకు? కనుక తలనొప్పి వచ్చి మనం ఏం చేస్తాం? బాగా తలనొప్పి వస్తే ఆ తలకి వేసి గుడ్డ వేసి కట్టేసి, లేకపోతే ఏదైనా ఆకులు పెట్టి కట్టేసుకుంటాం కదా. అలా పడుకొని బాధపడుతున్నాడు. అయ్యో అని బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. అనుకోకుండా నారదుడు కూడా వచ్చాట.
కృష్ణుడి యొక్క పరిస్థితి చూశాట. ఏమయ్యా కృష్ణ, ఏమిటి నీ సంగతి ఏంటి, ఏం చెప్పను నారదా, నాకు ఈ తలనొప్పితో చచ్చిపోతున్నాను, ఎంతమంది వైద్యులు వచ్చారో ఏ మంది ఇచ్చినా కూడా నాకు పని చేయలేదయా, ఏం చేయమంటావు. అసలు భేషజం భిషక్ అని పేరు స్వామికి. భేషజం అంటే మందు, భిషక్ అంటే మందునిచ్చేటువంటి వాడు. డాక్టరు ఆయనే, మందు ఆయనే. అలాంటి వాడికి తలనొప్పి తగ్గట్లేదు, వాళ్ళందరూ మందులు ఇచ్చారు నాకు తగ్గట్లేదంటే ఏమిటి, దానిలో ఉన్న పరమార్థం అర్థం కావటం లేదా అంటే ఈయన ఏదో ఆలోచిస్తున్నాడు అని ఇక్కడ. మరి అలాంటప్పుడు భేషజం భిషక్ అని చెప్పినప్పుడు మందు నువ్వే, డాక్టర్ నువ్వే అయినప్పుడు నీకు తగ్గకపోవటం ఏమిటాయా, అదేంటి నిజమే నారుగా, నాకు అసలు తగ్గటం లేదు, ఏం చేయమంటావు. స్వామి నువ్వు సర్వజ్ఞుడు కదా, నువ్వు సర్వజ్ఞుడు కదా, ఏం చేయాలి, నువ్వేదో మందు ఉంటుంది కదా నీకు, ఆ మందు ఏదో చెప్పాయా, ఎక్కడన్నా ఉంటే నేను త్రిలోకాల్లో వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పాట స్వామి. నారదుడు అడిగేట స్వామిని కృష్ణుడిని. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఉందయ్యా ఒక మందు, నా భక్తులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాద ధూళి అంటే పాదాలు కంటినటువంటి మట్టి ఉంటుంది, అది తెస్తే అది దీని కాస్త శిరస్సుకి రాసుకుంటే తగ్గిపోతుందయా అన్నట్టు. ఎవరన్నా భక్తులు అనేటువంటి వాడు ఎవడన్నా పాదధూళి ఇస్తాడండి పరమాత్మకి, అందరూ శ్రీకృష్ణుడికి ఇస్తారండి. అమ్మో అని భయపడ్డాడు. ఏమో నీకు అసలు మతుండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా, భక్తుల పాదధూళి ఇవ్వమంటావు, ఎవరైనా ఇస్తారటయ్యా అంటే, ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే పట్టుకురా నీకు చేతనైతే అన్నట్ట. సరే మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడు ఈయన, నానా సుబ్బారావు ఆపే, ఎక్కడి నుంచి ప్రారంభం చేశాట, ఆయన అష్టభార్యల నుంచి ప్రారంభం చేశాడు. ఆయన 8 మంది భార్యలు ఉంటారు కదండి, 8 మంది దగ్గరికి కాకుండా ముందు 7 దగ్గరికి వెళ్ళాట, ఒక ఆమె దగ్గరికి వెళ్ళలేదట. అడిగాట, నారద ఆయన ఏదో చెప్పాడు అనుకో, నీవంతా తెలిసిన వాడివి, నువ్వు వచ్చి నన్ను మమ్మల్ని అడగడం ఏమిటి, పోపోవతలు కన్నారట నారదుడు. 7 ఆమె దగ్గరికి వెళ్తే తంతుంది. ఎవరామె, సత్యభామ. ఆమె అసలే కాస్త రెబల్ కదా. ఆయన చెప్పాడు, సరే నువ్వు ఎట్లా వచ్చావు, చీపురు కట్టి తిరగేసింది అనుకో, నేను ఎక్కడ అని వెళ్లకుండా ఏం చేయాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ స్వామి ఏమయ్యా ఎవరు ఇవ్వనంటున్నారు, ఒకసారి నువ్వు రేపల్లో వెళ్ళు, అక్కడ ఉన్న గోపికలందరూ ఉన్నారు వాళ్ళని అడిగి చూడన్నట్ట. ఆయన మా త్రిలోక సంచారి కదండి, వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, రేపల్లికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాం కానీ కూర్చోబెట్టారు. ఏమయ్యా బాగున్నావు నారదయ్య, మా కిట్టం మెట్టా ఉన్నాడు, మా కిట్టం మెట్టా ఉన్నాడు అని చెప్పేసి అందరూ మూగారట. ఏం చెప్పమంటారు, మీ గట్టమ్మకి ఎంత బాగా వ్యాధి వచ్చిందో, ఆ తలనొప్పి వచ్చింది తగ్గటం లేదు, ఎన్నో మందులు వేశారు, అసలు ఆయన ఉంటాడో లేదో కూడా భయం వేస్తుంది మాకు. అవునా, మా కిట్టమ్మ బతకాలంటే ఏం చేయాలని చెప్పన్నారట. ఏం చేయక్కర్లేదరా, ఆయన భక్తులైనటువంటి వాళ్ళ యొక్క పాదాల యొక్క రజన్ ఉంటుంది చూసారా, ఆ మట్టి, అది కావాలంటున్నాడు, అంతేనా అని చెప్పేసి ఒక పెద్ద పట్టా తెప్పించి వరుసగా అందరూ నుంచోవడం, ఆల్చి పౌడ తీసుకొచ్చి గీకటం మొదలు పెట్టారట. మొత్తం అది ఇంత మూట తయారైందిట. ఆ మూట తయారయ్యి, ఇదిగో స్వామి ఇది తీసుకెళ్ళి మా గిట్టమ్మ బాగుంటే చాలు. ఏమన్నా మీరు చేస్తున్న పని మీకు ఏమైనా అర్థమవుతుందా, మీ పాదాల నుంచి వచ్చినటువంటి మట్టిని ఇస్తే పరమాత్మకు అలాంటిది ఇవ్వచ్చాను, మాకు రౌరవాది లోక నరకాలు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు, మేమేమైపోయినా పర్వాలేదు, మా గిట్టమ్మ మాత్రం బాగుంటారు కనుక ఇది తీసుకెళ్ళమన్నారట. ఏం చేశాడు ఆయన, వాళ్ళ భక్తికి ఆశ్చర్యపోయాడు అనమాట. ఆ మూటను ఎత్తున పెట్టుకున్నాడు, సరే వెళ్ళాడు, అదేదో కాస్త రాసుకున్నాడు, తగ్గిపోయింది అనుకోండి. అంటే భక్తిలో ఉన్నటువంటి పరాకాష్ట ఈ గోపికలకి ఉన్నది, అందుకనే ఆయన బాగుండాలి అని కోరుకున్నారు, మేమేమైపోయినా పర్వాలేదు అని నిన్నటి విపాసనలో చెప్తూ అని అంటారనమాట. కాబట్టి ప్రకృతి మండలంలో సమస్తమైనటువంటి కళ్యాణ గుణపూర్ణుడైనటువంటి పరమాత్మని అనుభవించడం లేదా పరమాత్మని సేవించుకోవడం అనేటువంటి దేనివల్ల సాధ్యం అవుతుంది అంటే విభవ అవతారాలైనటువంటి రామకృష్ణాది అవతారాల్లోనూ, అలాగో అక్కడ ఏం చేస్తున్నటువంటి అర్చామూర్తిగా ఉన్నటువంటి అవతారాల్లో మనం పరమాత్మ యొక్క సౌలభ్యాన్ని మనం పొందవచ్చు అని అంటున్నాడు. అంతే కదండి. మీ ఇంట్లో తిరువారాధన ఎప్పుడైనా దేవుడికి దండం పెట్టుకుంటారా, ఇంట్లో పెట్టుకుంటారా, ఒకరోజు పెడతారా పెట్టరా, ఒకరోజు పెడతారు ఒకరోజు పెట్టరు. నువ్వు పెట్టినప్పుడు ఆయన ఏమైనా బాధపడ్డా, ఒకరోజు ఏమో బాగా పంచభక్ష బ్రహ్మణాలు వేసి ఆరోగ్యం చేస్తావు, తింటాడు. ఏమి పెట్టిన రోజు బెల్లం ముక్క పెట్టినా తింటాడు. నువ్వు తలుపు తీయని రోజున కూడా అలాగే ఉంటాడు పాప మానవుడు. ఆయన అంతే, మనం ప్రేమగా ఏది పెడితే తింటాడు, పెట్టని రోజున వీడేం పెట్టలేదులే పాపం వాడి దగ్గర లేదేమోలే అని అనుకుంటాడు. అంత సులభుడై ఇక్కడ కదా మనం అనుభవిస్తున్న అర్చావతార వైభవాన్ని అంటే. అక్కడో పరంపదల్లో మాకెందుకయ్యా నరసింహస్వామిలాగా ఇక్కడ కూర్చుని ఉన్నావు, మాకు ఎన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటే
1013వ బ్రహ్మోత్సవం మొన్న జరిగింది మనకి. అంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఇక్కడే ఉన్నాడని కదా. అంతకుముందు ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడో ఇక్కడ మనకి తెలియదు. మన కోసం అలాగే కూర్చొని ఆ చెయ్యి ఇలాగే పెట్టుకొని ఎప్పుడన్నా కాస్త ఎవరు చూడలేదని గవాలని చెయ్యని ఇట్లా ముడుచుకుంటున్నాడా? లేదు. ఆయన హస్తం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా? కాబట్టి అంత సులభుడై మనకు వచ్చినప్పుడు మనకి ఎప్పుడు వీలైతే ఉదయాన్నే లేచేసినా పూజ స్వీకరిస్తాడు, 8ంటికి లేచేసినా స్వీకరిస్తాడు, 12ంటికి లేచేసినా స్వీకరిస్తాడు. ఆయన మనకి ఎంత సులభంగా ఉంటాడు. అలాంటి సులభత్వాన్ని ఎక్కడ పొందుతాము అని అంటే మనం కేవలం అర్చావతార రూపంలోనే మనం అనుభవిస్తాము అని చెప్పేసి చెప్తారు పెద్దలు అనమాట. అసలు ఈ జీవుడు పరమాత్మని ప్రశ్నిస్తాడట. ఏమని ప్రశ్నిస్తాడట? ఏమయ్యా, ఇప్పుడు నీ జన్మ అనేది నా జన్మలాగా సత్యమా మిథ్యా అని అడిగట. సరే, నేను పుట్టడం అనేటువంటిది సత్యమే కదా, ఇది క్లియర్గా తెలుస్తుంది కదా. మరి నీ జన్మ ఏమిటి? నీది మిథ్యనా లేకపోతే సత్యమా అని అంటున్నారు, అంటే మాయా అని అంటున్నారు. ఆయన ఏమంటాడు? నా జన్మ కూడా సత్యమేరా మీకోసం. మరి జన్మ లేదు కర్మ లేనటువంటి వాడు ఎందుకు నువ్వు ఇక్కడ పుడుతున్నావు? ఇక్కడ మన మీద ఉన్నటువంటి కృప చేత ఆయన ఈ భూమండలం మీద ఆవిర్భవిస్తాడట స్వామి అని అంటాడు. రెండో ప్రశ్న వేస్తున్నారు. నేను నాకు సహజమైనటువంటి అపహతాత్మాది గుణాలన్నీ విడిచి హేయమైనటువంటి గుణాలతో పుట్టినటువంటి వాడిని కదా నేను. ముసలితనము, జర, దాహము, పిపాస, ఆకలి ఇత్యాది హేయమైనటువంటి గుణాలు అంటారు. ఈ హేయమైనటువంటి గుణాలతో పుట్టినటువంటి వాడిని కదా. మరి నువ్వు కూడా అలాగే నీ ఇలాంటి హేయమైనటువంటి గుణాలతో పుడతావా అంటే అపహతాత్మాది గుణాలు నాకుంటాయి, మీకు హేయమైనటువంటి గుణాలు, వాడితో నేను పుడతానయ్యా, ఇక్కడ ఆవిర్భవిస్తానయ్యా అని చెప్తాడు అన్నమాట. సరే, మేమంటే ఈ ప్రాకృతికమైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహంతో కదా మేము ఇక్కడ పుట్టేటువంటి వాళ్ళం మేము, నువ్వు కూడా అలాగే పుడతావా అని అడిగారట. పుడతాను. ఎలా పుడతాట ఆయన? రజోతమో గుణాలు లేనటువంటి శుద్ధ స్పర్శ కలిగినటువంటి లేదా శుద్ధ సత్వ గుణాలు కలిగినటువంటి ఆ దేహంతో మాత్రమే నేను ఆవిర్భవిస్తాను ఇక్కడ అని చెప్తాట పరమాత్మ. సరే, మేము పాపపుణ్యాలు ఉంటాయి కదా, మరి మాకున్నటువంటి పాపపుణ్యాల యొక్క పరిపాకావస్థలో పుట్టినట్లుగా నువ్వు కూడా పుడతావా లేకపోతే నీ సంకల్ప మాత్రం చేత పుడతావా? పాపపుణ్యాలు అనుభవించడం కోసం జన్మలెత్తుతాం కదండి, అలా పుడతావా నువ్వు లేకపోతే నీ సంకల్పం మాత్రం పుడతావా? ఆయనకు అసలు పాపపుణ్యాలు ఎక్కడ ఉంటాయి కనుక. కాబట్టి ఆయన పుట్టాడు అంటే ఆయన యొక్క సంకల్పంతోనే పుడతాడు. ఎందుకు పుడతాడు? సంకల్పంతో. ఎందుకు పుడతాడో ఇక్కడ చెప్తున్నాడు. నేను నా కర్మలు ఫలించే సమయంలో పుట్టినట్లుగా నీకు కాలనీయం ఏమన్నా ఉందా అని అడిగారట. నేను ఎప్పుడు పుడతానో తెలుసా? ఇక్కడ చెప్తున్నాను. ధర్మము ఒకంత వాడిపోయి ఎప్పుడైతే అధర్మం ప్రారంభమైందో ఆ అధర్మాన్ని రేకెత్తినప్పుడల్లా దాన్ని అంతం చేయడం కోసం యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నాడు కదండి స్వామి. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తా అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలా ఒక 6 ప్రశ్నలు వేస్తారు, దానికి తగ్గ సమాధానం ఆయన చెప్తూనే ఉంటాడు జీవుడు. కాబట్టి ఈ అవతార రహస్యంలో మనం అనుభవించి తీరవలసినటువంటివి ఇవన్నీ అని చెప్తారు. అజాయమానో బహుధా విజాయతే. అజాయమానో జన్మలేనటువంటి వాడే బహుధా విజాయతే, బహుభంగుల జన్మిస్తున్నాడు, అనేక అవతారాలైతే ఇక్కడ జన్మిస్తున్నాడు అని అంటున్నాను. ఇక్కడ జన్మలేనటువంటి వాడు అనేక జన్మలు ఎత్తడంలో ఉన్న కారణం ఏమిట? సవుశ్రేయాన్ భవతి జాయమాన అంటుంది ఉపనిషత్తు. ఎందుకోసం పుడుతున్నాడు పరమాత్మ? ఆ పరమాత్మ మన కోసమే జన్మించడం చేత మనకి శ్రేయస్సుని కలిగించడం కోసం పరమాత్మ ఇక్కడ ఆవిర్భవిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఆయనకి కర్మ ఉండదు, ఆయనకి జన్మ ఉండదు, లేదా వాటి వల్ల వచ్చేటువంటి పాపపుణ్యాలు అనేటువంటివి ఉండవు, వాటిని అనుభవించాల్సిన అవసరం ఆయనకి లేదు. కేవలం ఆయన మీద ఉన్నటువంటి కృప, దయ అనేటువంటి ఆ గుణాలు, క్షమ అనేటువంటి గుణాలని ప్రవర్తింపచేసి మనల్ని సంస్కరించి తన వాళ్ళగా చేసుకోవడం కోసం ఆయన అనేక అవతారాలు ఈ భూమండలం మీద ఎత్తుతాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అందులో ఇంతవరకు గోపికలు ఈ పాసురంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని చెప్తూ దాంతోపాటుగా కంసవధని కూడా ఇక్కడ మనకి ఈ పాసురంలో తెలియజేస్తారు మన ఆండాళ్ళ తల్లి. మరి మన గోపికలతో ఎలాంటి వాళ్ళు అనంటే జ్ఞానంతో కూడినటువంటి ప్రేమే కాని వాళ్ళకి కేవలం వ్యామోహం మాత్రం కాదు కృష్ణుడి మీద, జ్ఞానంతో కలిగినటువంటి ప్రేమ అతిశయించుండడం చేత అని అంటున్నారు అనమాట. అలాంటి భగవతత్వాన్ని పరతత్వంగా తెలుసుకున్నటువంటి వాళ్ళే
అయ్యయ్యో 4 అడుగులు నడిచి వచ్చామని చెప్పేసి మనం వచ్చామని ఆయన ఎంత బాధపడుతున్నాడు. మన కోసం ఎక్కడో ఈ మూల ప్రకృతి దాటి అవతలు ఉన్నటువంటి ఆ పరంపద నుంచి ఆయన మన కోసం వచ్చాడే. ఇప్పుడు ప్రేమ ఎవరికి ఎక్కువగా ఉంది? మనకి ఎక్కువగా ఉందా, ఆయనకి ఎక్కువగా ఉందా అనే భావనతో ఆ ప్రేమపూర్వకమైనటువంటి ధ్యానంతో పరమాత్మను సేవిస్తారు. ఈ భాషణంలో అవతార రహస్యాన్ని మనకు అండాళ్ళ తల్లి అనుగ్రహిస్తారు. ఒకసారి మనం పాట పాడుకొని అందులో ఉన్న భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ஒருத்தி மகனாய் பிறந்து ஓரறிவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளர தரிக்கிலானாகித்தாங் தீங்கிணைந்த கருத்தை விளைவித்து கஞ்சன் மயத்தில் நெருப்பெண்ணன் நடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வகமும் சேவகமும் யாம் பாடி வழுத்தமம் தீழ்ந்து மகிழ்ந்தேல் வரும்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగళే శరణం. ఇక్కడ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని మొట్టమొదటి చెప్తుంది మనకు ఆండాళ్ళ తల్లి. ఇక్కడ ఒరిత్తి మహనాయి బిరందు, ఒక ఆమెకి కుమారుడుగా పుట్టి అని అంటున్నారు. ఎవరికి కుమారుడిగా జన్మించాడండి ఈయన? దేవికి కుమారుడుగా పుట్టినటువంటి వాడయ్యాడు. ఓరరివిల్, అదే రాత్రి ఒరిత్తి మహనాయి ఒళిత్తి వళర, మరొక ఆమెకి కొడుకుగా చేరి అక్కడ దాగి పెరిగాడట. ఒక ఆమెకేమో పుట్టాడు, అదే రాత్రి బయలుదేరి వెళ్ళి ఇంకొక ఆమె పక్కన పడుకొని దాగి పెరిగాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రహస్యం తెలిసిపోయింది కదా. ఎవరు పుట్టాడు? కృష్ణ పరమాత్మ పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మధురలో పుట్టాడు. మధురలో పుట్టినటువంటి వాడు ఒక్క క్షణం కూడా మధురలో ఉన్నాడా? పుట్టంగానే అమ్మ నాన్న చూడంగానే ఒకసారి ఒక చిన్న ముఠ తెప్పించేసి దానిలో పెట్టేసి నెత్తిన పెట్టేసి పంపించేసింది కదా. అదే రాత్రి మళ్ళీ ఏమన్నా కాస్త కాలనీయత ఏమన్నా ఉందా? కాసేపు ఏమన్నా పుట్టిన బిడ్డని ఏమన్నా ముద్దాడిందా? కాస్త నీ పాలు ఏమన్నా పట్టించిందా అంటే ఏం పట్టించలే. వెంటనే పంపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక్కడ నలుగురు తపస్సు చేస్తే ఒకడు పుట్టాడట, ఒకడు తపస్సు చేస్తే నలుగురు పుట్టారట. చూడండి, ఒకడు తపస్సు చేస్తే నలుగురు పుట్టడం ఎవరు? రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పుట్టారు కదండి దశరథుడికి. అదే నలుగురు తపస్సు చేస్తే ఒక ఆయన పుట్టాడట. ఎవరా నలుగురు? దేవకి వసుదేవులు, నంద, యశోదలు. వీళ్ళు నలుగురు తపస్సు చేస్తే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించాడు అని అంటున్నారు అనమాట. సాక్షాత్తు ఇంకా విశేషం ఏంటో తెలుసా? అమ్మ కౌసల్యకి రామచంద్రమూర్తి ఒక సామాన్య మానవుడిలాగా 12 నెలలు గర్భవాసం చేశాడండి. ఆ గర్భవాసం ఎంత క్లేశాలు అనుభవిస్తాడండి లోపల ఉన్నటువంటి బిడ్డ. వాడికి ఎంత కష్టంగా లోపల కలుగుతుంది. మానవులు మన సహజంగా అలాంటివి అనుభవిస్తాం. కానీ కృష్ణ పరమాత్మకి ఏం అవసరం గనక, లేకపోతే రామచంద్రుడికి ఏం అవసరం గనక మనల్ని ఉద్ధరించడం కోసం తాము గర్భవాసాది క్లేశాలన్నింటినీ కూడా పొందినటువంటి వాళ్ళు అయ్యారట ఇద్దరు కూడా అని అంటున్నారు ఇక్కడ. అది కూడా మనం ఏదో 10 నెలలు లెక్కేసుకుంటున్నాం. ఆయన పరిపూర్ణంగా 12 నెలలు కడుపులో ఉన్న తర్వాతనే బయటకు వచ్చాడట అటు కృష్ణుడు కానీ రామచంద్రమూర్తి కానీ అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి భగవత్ అవతారాలు కన్నటువంటి తల్లులు మనకి ప్రధానంగా ఎవరెవరు కనిపిస్తారు? దేవకీదేవి కనిపిస్తుంది. ఇంకెవరు కనిపిస్తారండి? కౌశల్య కనిపిస్తుంది. మరి యశోదని చెప్పుకోవచ్చు. అలాగా ఆ కేడర్లోకి వస్తుందా? యశోదమ్మ కనలేదుగా. కన్నిందా? ఏం నిద్రపోతున్నారా, మెలుగుతున్నారా? యశోదమ్మ కన్నదా? కనలే. ఆయన పక్కన వచ్చి పడుకున్నాడు ఈయన. కాబట్టి పెంచింది తల్లి ఆమె. కాబట్టి ఈ 2 అవతారాల్లో కౌశల్య గొప్పది అని చెప్తారు. తర్వాత మళ్ళీ సర్దుకొని మళ్ళీ వచ్చి దేవకి గొప్పది అని చెప్తూ వీళ్ళిద్దరి కంటే కూడా గొప్పది ఎవరు? యశోదమ్మ అని యశోదమ్మ విషయంగా చెప్తారనమాట ఇక్కడ. కాబట్టి ఈ సర్వలోకాలకి సర్వభూతాలకి తల్లి అయినటువంటి వాడు, తండ్రి అయినటువంటి వాడు, తనకు కుమారుడిగా పుట్టినటువంటి భాగ్యం కలిగినటువంటి తల్లి ఎవరు అని అంటే దేవకీదేవే కదా అని అంటారు. అంతేకాదు సర్వశేషి ఆయన, సర్వనియంత, సర్వేశ్వరుడు. దేవకీదేవి కోడిందిట, నాయనా నువ్వు నాకు ఆ పరాత్పరుడిగా ఆ పరంపదల్లో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడిగా నా కడుపును పడవయా, నేను అలా నిన్ను కనాలనుకుంటున్నాను, నిన్ను అలా బిడ్డగా చూడాలనుకుంటున్నాను అని అంటే ఆయన చతుర్భుజాలు ధరించి పీతాంబరం ధరించి ఆ పరత్వంలో శ్రీమన్నారాయణకి ఏవైతే చిహ్నాలు ఉన్నాయో ఆ చిహ్నాలతో వచ్చి భూమండలం మీద పడ్డట్టు
ఆ చూసినటువంటి వాళ్ళు అంటారు, తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖచక్ర గదాధ్యాయుధం పీతాంబరం సాంద్ర పయోద సౌభగౌ అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆ ఆనందాన్ని అలా పంచుకుంటారు. ఆ దేవకి వసుదేవులు ఇద్దరు కూడా కలిగిన తర్వాత అలా పుట్టాడ పరమాత్మ. పుట్టినటువంటి వాడు ఎక్కడికి చేరాడు? ఒరిత్తి మహనాయి విరందు ఒళిత్తి మహనాయి ఒళిత్తి వళరా. అదే రోజు రాత్రి బయలుదేరి మళ్ళీ వేరే చోటికి చేరి ఆ రేపల్లలో ఉన్నటువంటి అమ్మ యశోదమ్మ పక్కన చేరి పెరిగాడట అని అంటున్నారు అనమాట. కాబట్టి ఎంత భాగ్యశాలి ఎవరు? యశోద, మన దేవకీదేవి అని అంటున్నారు. మనం ఆశ్చర్యపోతున్నారు అనమాట. ఇదిగో చూడు, ఆ రోజు గజేంద్రుని రక్షించడానికి ఊడిపడ్డ వాళ్ళలాగా కాదుట. ఆ రోజున ప్రహ్లాదుని రక్షించడానికి ఆ స్తంభాన్ని చీల్చుకొని ఇచ్చినటువంటి వాళ్ళలాగా కాదుట. కేవలం ఒక మానవ జన్మ ఎత్తినట్టు ఒక సామాన్య మానవుడిలాగా 12 నెలల పాటు గర్భవాసాది దుఃఖాలను అనుభవించి బయటకు వచ్చావే స్వామి. ఎంత సౌలభ్యమయ్యా, ఎంత వాత్సల్యమయ్యా మా మీద నీకు, ఎంత కృపయ్యా, ఎంత జాలయ్యా మా మీద అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నారు. అలా పుట్టినటువంటి వాడు కూడా కుమారన్ అని అంటున్నారు ఇక్కడ. అంటే కుమారుడు అంటే, కుమారుడు అంటే విధేయుడు. విధేయుడు అంటే చెప్పిన మాట వినేటువంటి వాడు. కృష్ణుడు చెప్పిన మాట వింటాడా? విన్నాడు. ఎలా విన్నాడు? పుట్టంగానే చతుర్భుజాలు కనిపించినాయి కదా, అవి చూస్తే ఎక్కడ వీడు కంసుడు ఎత్తుకొని తీసుకెళ్ళిపోతాడో అన్నట్లుగా భయపడిపోయి వెంటనే ప్రార్థన చేస్తారట. ఉపసంహర విశ్వాత్మన్ అధోరూపం అలౌకికం బభూవ ప్రాకృతి శిశు అని అంటారు అనమాట. అయ్యా స్వామి, నువ్వు పుట్టినటువంటి వాడు శ్రీమన్నారాయణమని తెలుస్తోంది కాబట్టి నువ్వు ఆ స్వరూపాన్ని నువ్వు ఉపసంహరించుకో. ఒక ప్రాకృతికమైనటువంటి శిశువు ఎలా పుడతాడో అలా మారిపో అని చెప్పేసి ప్రార్థన చేస్తే వెంటనే తన యొక్క 2 చేతుల్ని దాచేసుకున్నట్ట మామూలు బాలకుడు అయిపోయాడు కదా. ఎంత విధేయుడు అని అంటున్నారు అనమాట ఇక్కడ. ఓరరివిల్ ఒరిత్తి మహనాయి ఒడిత్తి వళరా. అదే రాత్రి, ఒకే రాత్రిలో ఆమెకి కుమారుడిగా వెళ్ళి దాగి పెరిగినటువంటి వాడా అని అంటున్నాడు. మామూలుగా సామాన్యంగా బిడ్డ పుట్టాడు అనగానే ఏం చేస్తారండి? హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూల్ డ్రింకులు, థమ్సప్లు అవన్నీ వచ్చేస్తాయి. ఇంకేమైంది? ఆ ఫోన్లు, మోగిన ఫోన్ మోగకుండా మోగిపోతుంటుంది. ఎంత ఆనందం! సరే, ఇది మనం సామాన్యులు చేసుకునేది. కాస్త బాగా రాజులు డబ్బులు వీళ్ళున్నట్టు వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద ఉత్సవాలు చేసుకుంటారు, తప్పట్లో మోగిస్తారు, పెద్ద పెద్ద మేళాలు మోగిస్తారు, కొడుకు పుట్టాడని ఆనందించు. ఈ పుట్టినటువంటి వాడు ఆనందం పడాలా? ఆనందపడితే ఏమవుతుంది? ఆ కంసుడు ఇస్తాడని వాళ్ళు ఏమీ లేకుండా అలా నోరు మోసం కూర్చున్నారు దేవకి వస్తే. అంతేకాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశాడు? ఆ సామాన్యుల అయినటువంటి సంసారాలకు లభించేటువంటి అవకాశం కూడా దొరకలేదు ఆయనకి. పుట్టగానే వేరొక రాత్రి బిడ్డగా వెళ్ళాడు కదా అని అంటున్నారు. ఆ రాత్రి కూడా ఎంత గొప్పదండి! కన్నటువంటి దేవకీదేవి అంత గొప్పదిట, పెంచినటువంటి యశోదమ్మ అంతటి గొప్పదిట ఆ రాత్రి. ఎందుకు? పరత్వంలో ఉన్నటువంటి స్వామిని మనకు అందించినటువంటి రాత్రి కదా అని అంటారు. ప్రకృతి మండలంలో పరత్వంతో జన్మించినటువంటి స్వామిని మనకి అందించినటువంటి రాత్రి కదా అంటారు. అంతేకాదు, చెరసాలలో ఉన్నటువంటి ఆ దేవకీ వసుదేవుల యొక్క ఆ కాలి సంఖ్యలు విడిపోయినట్టే కృష్ణ పరమాత్మ పుట్టగానే. అలాంటి రాత్రి కదా అని అంటున్నారు అనమాట. చీకటిని కూడా పోగొట్టి కృష్ణుడు ఉదయించినటువంటి తతో అఖిల జగత్పద్మ బోధాయాచ్యుతబానున దేవకీ పూర్వ సంధ్యాయాం ఆవిర్భూత మహాత్మన అని శ్రీకృష్ణ యొక్క తనయ్య చెప్పే సందర్భంలో చెప్తాడనమాట. ఈ పద్మంలో వికసించాట ఎవరు? తతో అఖిల జగత్పద్మ బోధాయాచ్యుత బానున. ఈ కేవలం ఈ మనకి బోధించడం కోసం, దాన్ని ఉపదేశ అవతారం అని అంటారు, కృష్ణావతారాన్ని. ఆ పుట్టేట కమలంలో, ఈ భూమి అనేటువంటి కమలంలో పుట్టినటువంటి వాళ్ళలాగా పుట్టాట స్వామి. బోధాయాచ్యుత బానున, ఒక సూర్యుడు అనమాట, సూర్యుడిలాగా ఉదయించాడు అని చెప్పేసి చెప్తారనమాట. ఎందుకు? అదిగో మనల్ని కాపాడడం కోసం కదా అని చెప్తున్నారు అనమాట. పుట్టినరోజున ఆనందంతో ఒక్క రాత్రి కూడా ఉండలేనటువంటి వాడు అక్కడ ఇక్కడికి వచ్చి, అసలు కృష్ణుడు పుట్టినప్పుడు నోటా పళ్ళ ఒక కేక పెట్టలేదు. సహజంగా బిడ్డ పుట్టంగానే ఏం చేస్తాడండి? అని కేకేస్తాడు. కేకేసిన తర్వాత వాడికి ఇంకా మిగతా గుణాలన్నీ ఉంటాయి. ఏముంటాయి? కాస్త దగ్గుతాడు, కాస్త ఇంకా మిగతా జీవక్రియలన్నీ కూడా చేస్తాడు. బిడ్డ పుట్టంగానే అవన్నీ జరగాలి. జరిగితే వాడు సమయంగా ఆరోగ్యంగా ఉన్నట్టు కింద లెక్క. కాసేపు మందమతి లాంటి వాడు అనుకో, వాడు లేవాడు, అలా కళ్ళు మూసి పడుకుంటాడు, కాసేపు అయిన తర్వాత లేద్దాన్ని అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? 2 కాళ్ళు ఇట్లా పట్టుకొని గుద్దుతారు నడుము మీద వేసి. గుద్దిన తర్వాత అప్పుడు ఆ లోపల ఈ కంఠం దగ్గర ఏదైనా ఉంటే అది పోతే అప్పుడు కెవ్వున నడుస్తారు.
కానీ కృష్ణ పరమాత్మత యశోదమ్మ పక్కనకు వచ్చి పడుకోగానే ఒక్కసారి కెవ్వు నరిచట. రేపల్లె మొత్తం ఒక్కసారి ఉలిక్కి పడింది. అప్పుడు కళ్ళు తెరిచి అమ్మ యశోద దగ్గర ఇన్ని పాలు తాగంట. ఇక్కడ పుట్టినట్టు అయింది. కాబట్టి వచ్చి చేరినప్పటికీ కూడా పుట్టినటువంటి వాడిగా పెరిగినాడు ఎవరిక్కడ? యశోదమ్మ దగ్గర కదా. ఎంత అదృష్టవంతురాలు యశోదమ్మ అని చెప్పి చెప్తారన్నమాట ఇక్కడ. అయినా కృష్ణుడు యశోదమ్మ దగ్గర పాలు తాగడండి. ఎందుకు తాగడు? పోతన మాయావేషం వేసుకొచ్చింది కదా, ఒక మాయా అమ్మలాగా. పోతన వచ్చి తన యొక్క స్తనాలలో ఉన్నటువంటి పాలను పట్టిస్తే గుటగుట తాగేస్తాడా లేదా? మరి ఆ భావన లేనటువంటి యశోదమ్మ పక్కన పడుకున్నప్పుడు అమ్మ పాలు ఎందుకు తాగడు కనుక అని చెప్పేసి ఇక్కడ చెప్తాను అనమాట. కాబట్టి భగవంతుణ్ణి తల్లులుగా కలిగినటువంటి వాళ్ళల్లో యశోద దేవకి కంటే గొప్పది అని చెప్పి చెప్తారు. ఎందుకని? యశోదమ్మ దగ్గర 16 సంవత్సరాల పాటు కృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఆయన బాల లీల రసాన్ని మొత్తాన్ని అనుభవించినటువంటి తల్లి ఎవరు అని అంటే యశోదమ్మే అని చెప్పి చెప్తాడు. ఈ విశ్వాన్నంతటినీ కూడా శాసించేటువంటి పరమాత్మని శాసించింది, తన చేతిలో పెట్టుకుంది, తన అదుపులో పెట్టుకుంది, మొట్టింది, కొట్టింది, పెట్టింది, తిట్టింది. ఎన్ని జయించుకున్నాడో అమ్మ చేత. ఏం చేసేది? చేతికి ఒక కర్రనిచ్చి దానికి ఒక చద్ది చిక్కం ఒకటి కట్టి ఆవుదూడని నిప్పి వెళ్ళి మేపుకు రాని పంపించేది. ఆయన ఆ మూల దాకా వెళ్ళిన దాకా ఇలా వంగం చూస్తూనే ఉండేది. వెళ్ళిన తర్వాత ఏవో పనులు చేసుకొచ్చి మళ్ళీ అక్కడే కూర్చునేదిట. మళ్ళీ సాయంత్రం దాకా. ఎందుకు? ఆ కన్నయ్య కోసం. వెళ్ళేటప్పుడు ఎంత శుభ్రంగా వెళ్ళాడు. వచ్చేటప్పుట ఎర్రగా వచ్చేవట, పైనుంచి కిందకి మొత్తం ఎర్రగా ఉండేదిట. ఎందుకని? ఆయన యొక్క ఈ ఆవులమ్మట వెళ్తాడు కదండి, ఆ గిట్టలకు లేచినటువంటి ఆ రజస్సు ఉంటుంది చూసారు, అది మొత్తం కూడా ఈ శరీరం అంతా పడితే ఎర్రగా వస్తూ ఉండేవాట. వచ్చినటువంటి కృష్ణుడు చూసి వీడైనా నా కృష్ణుడని ఆనందపడేదిట. అలాంటి వైభవం ఎవరికి ఉంది చెప్పండి అని అంటున్నాడు. అలాంటి స్వామిని కన్నటువంటి తల్లి నేనే, నాతో సమానమైన తల్లి ఎవరైనా ఉందా అనేటువంటి ఆనందపడుతుందిట యశోదమ్మ అని అంటున్నాడు. రోటికి కట్టేస్తే కట్టించుకున్నాడు. నోరు తెరువు, నువ్వు మనం తిన్నావుట, ఏది నోరు తెరువు అని అంటే నోరు తెరిచి బ్రహ్మాండాలన్నింటినీ కూడా తన యొక్క నోటిలో చూపించాడు కదండి పరమాత్మ. అంతటి అదృష్టవంతురాలు ఇంకెవరు ఉంటుంది కనుక అని అంటారు. కాబట్టి అంత అదృష్టము కూడా నందుడికి కలిగింది అని చెప్పి చెప్తారనమాట. ఎందుకని? ఒకసారి ఉయ్యాల్లో వేశారండి, పడుకోబెట్టారు, ఊపుతున్నారు. కాస్త పెద్ద పిల్లవాడు అయ్యాడు, కాస్త కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈ అమలక్కలు ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళందరూ, నాయన మీ నాన్నగారు ఎవర్రా? వీళ్ళకి ఎవరైతే ఎందుకు వచ్చావు, కృష్ణుడు చూసావు, ఆనందంగా వెళ్ళొచ్చు కదా. మీ నాన్నగారు ఎవర్రా అని అడిగితే ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పాలండి? వసుదేవుడు అని చెప్పాలా? నందగోపుడు అని చెప్పాలా? ఈ మధ్య లేనిపోయింది ఏదైనా పెట్టడమే కదా వీళ్ళు. ఎవర్రా అంటే ఆయన ఏం సమాధానం చెప్పావట? నందగోపుల వారిని ముద్దుగా మాట్లాడేవాడు. ఎందుకంటే ఉన్నది ప్రస్తుతం ఎక్కడున్నాడు? నందగోపుడు అధీనంలో ఉన్నాడు కనుక. అంత అదృష్టం కలిగిందే అని దేవకీదేవి బాధపడేదిట. నీ కన్నవాడినైనా కన్నవాడైనా వసుదేవుడు మాకు లేనటువంటి అదృష్టం వాళ్ళకి కలిగిందే అనేటువంటి ఆనందపడేవాట. అలా మన గోదా గోపికి కూడా ఏనాడో కంసుడు భయం చేత దాచిపెట్టి బయటికి చూపించకుండా యశోదమ్మ అసలు కృష్ణ పరమాత్మ బయటకు కూడా రానిచ్చేది కాదుట. ఎవరొచ్చి ఎటు నుంచి ఏ ఆపద పంచి వస్తుందో అన్నట్టుగా దాగి పెరిగాడు కదండి. ఆయన దాచి పెంచింది కదా. అలాంటి సందర్భంలో దేవతలు వచ్చినా కూడా, లేదా ఎవరైనా వచ్చి అడిగితే ఏమండి మీ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు అని అంటే ఆమె నక్షత్రం చెప్పేది కాదుట. ఎందుకుట? ఆ రోజుల్లో అభిచార హోమాలని ఉండేవి. ఇప్పుడు మనం చేతపళ్ళు ఉంటున్నామే అలా అనమాట. ఆ పుట్టినటువంటి నక్షత్రం తెలుసు కదండి, కృష్ణుడు పుట్టిన నక్షత్రం ఏంటో. దాన్ని చెప్పడానికి ఇష్టం లేక ఆయనకి అత్తత్తిన్ పత్తానాళ్ళు అని చెప్పేది. అత్తత్తిన్ పత్తానాళ్ళు అంటే హస్తా నక్షత్రం నుంచి 10వ నక్షత్రం. హస్తా నక్షత్రం తీసుకుంటే ఇటు నుంచి 10వ నక్షత్రమా, ఆ తర్వాత వచ్చేటువంటి 10వ నక్షత్రమా అని అంటే హస్తా నక్షత్రానికి పూర్వం వచ్చేటువంటిదే రోహిణీ నక్షత్రం అవుతుందన్నమాట. ఆ రోహిణీ నక్షత్రంలో పుట్టాడు పరమాత్మ. అది చెప్తే ఎక్కడ విచార హోమం చేసి కృష్ణుడికి కీడు కలిగిస్తారు అన్నట్టుగా అలా దేవతలందరూ వచ్చి అలా నుంచునేవాళ్ళ. అమ్మ ఒకసారి బిడ్డను చూపించు. వాళ్ళకి దర్శనం ఈ భూమండలం మీద కలిగింది. వాళ్ళు తిన్నగా పరమపదంలోకి వెళ్ళలేరు కదా. వాళ్ళకి ఆ అవకాశం లేదు దేవతలకి కూడా అని అంటారు. అలాంటి అదృష్టవంతురాలు అని అంటూ ఈ 2 దేవకి వసుదేవ తర్వాత యశోదమ్మల్ని ఇద్దరిని కూడా మంత్రస్వరూపాలుగా చెప్తారు. మంత్రాలు అని చెప్తారు. 2 మంత్రాలు ఉన్నాయి పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనకి ఇచ్చేటువంటివి. ఒకటి వాసుదేవ ద్వాదశి మంత్రం, రెండోది అష్టాక్షరి మంత్రము అని చెప్తారు. ద్వాదశి
మన 12 అక్షరాలు కలిగినట్టు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటిది ఎవరిట అంటే యశోదమ్మ అని చెప్తారు. అష్టాక్షరి మంత్రం ఎవరు అని అంటే మన దేవకీదేవి అని చెప్తారు. ఎందుకంటే పరమాత్మ యొక్క స్వరూపం అక్కడ బయటపడింది. కానీ రేపల్లెలో పరమాత్మని ఆమె ఏం చేసింది? కప్పి పెంచి పోషించింది కదా. ద్వాదశాక్షర మంత్రం అయినట్టు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసి ఇక్కడ చెప్తారు. అలా పుట్టినటువంటి స్వామిట ఏం చేశాడు? ఒక్క నిమిషం చూస్తాం, అయిపోయింది. తరిక్కిల అనాగితాంతింగ్ నినైంద ఓర్వలేనటువంటి వాట. ఎవరు ఓర్వలేనటువంటి వాడు? కృష్ణుడు పుట్టాడు అని చెప్పాట నారదుడు. ఎవరైనా ఆయన నీ శత్రువు ఎక్కడ పుట్టాడో తెలుసా? రేపల్లలో పుట్టాడు అనగానే వీడికి 12 ఏళ్ళు ఉడికిపోయాట. ఒక ఆకు కదిలినా కూడా అదిగో కృష్ణుడు వస్తున్నాడు. కృష్ణుడు చెప్పాడు, నీ శత్రువు అంటే నేను చంపేటువంటి వాడు అక్కడ పుట్టాడు అని చెప్పాడు కదా. అక్కడి నుంచి వీడికి భ్రమ, భయం, ఎటు చూసినా కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు అనమాట. ఎలా కృష్ణుని లేకుండా చేయాలి? 12 ఏళ్ళు ప్రయత్నం చేశాడు, వాడి వల్ల గాల. ఎంతమంది రాక్షసుల్లో పంపించాడు, వాడి వల్ల గాల. చివరికి అక్కడుంటే నేనేం చేయలేను కృష్ణుడిని అని చెప్పేసి ధనుర్యాగం అనేటువంటి నిమిత్తంగా వాడిని తీసుకొచ్చి, ఆ కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి ఇక్కడ ఏదో పరీక్షలాగా పెట్టి ఏవో ఒక కువలయాపీడాన్ని ఏర్పాటు చేసి, ఆ మల్లులను ఏర్పాటు చేసి వాళ్ళతో మల్ల యుద్ధాన్ని ఏర్పాటు. ఏమండి ఈయనేమో 12 ఏళ్ళు పిల్లవాడు, మల్ల యోధులు చూస్తేనే కొండల్లాగా ఉండి, వీళ్ళేమో చిన్న చిన్న సింహ పిల్లల్లాగా ఉండి, వాళ్ళతో ఏం పోరాడుతారండి వాళ్ళు? వాళ్ళతో యుద్ధం పెట్టించి తద్వారా వాళ్ళ మల్లుల చేత కృష్ణుడిని చంపేసి అయ్యో నా మేనరుడు చచ్చిపోయాడే అనేటువంటి ఆనందపడదామని అనుకున్నట్ట పిచ్చి కదా. ఆ పోరాడేటప్పుడు మల్ల యుద్ధం జరిగి పోరాడేటప్పుడు ముందు కృష్ణ పరమాత్మ వాళ్ళు ఒకసారి వాళ్ళకి అవకాశం ఇచ్చారట. అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి మధురా నగరంలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలందరూ కూడా ఆ భవనాలు ఎక్కి అయ్యయ్యో ఇది తగునా, అసలు ఇది చెయ్యొచ్చా ఇలాగా, వాళ్ళంతా చిన్నపిల్లలే, వీళ్ళెవరు ఉన్నారే అని బాధపడుతూ అయ్యో కృష్ణుడికి ఏం కీడు కలగకూడదు అని చెప్పేసి ఎంతో వాళ్ళ ఆ లోపల ఉన్నటువంటి అగ్ని ప్రజ్వలిస్తుంది. ఎంతో మంది రకరకాల వాళ్ళు వచ్చారట. అందరూ కూడా చూసారు, ఇదేం పందెం అని అనుకుంటారు. అక్కడ నవరసాలు అంటారు, 9 రసాలు. ఈ 9 రసాలని ఆయన చూపించాటండి కంసవధం చేసేటువంటి సందర్భంలో. చివరికి యోగులు మునులు కూడా వస్తే వాళ్ళకి భక్తి రసాన్ని చూపించాట పరమాత్మ అని చెప్తూ ఏం చేశాడు? కువలయాపీడాన్ని చంపేశాడు, ముష్టికాసురుడు చాండు అనేటువంటి 2 మల్లుల్ని చంపేశాడు. చివరికి మేనమావ అయినటువంటి కంసుడిని కూడా ఎక్కడ మంచం మీద ఎక్కి ఒకే ఒక్క గుద్దుకు, ఏ ఆయుధం లేదు ఆయనకి చేతిలో, ఒకే ఒక్క గుద్దుకు చంపేశాట కంసుడిని కూడా. ఇది కంసవధికి కారణమైనటువంటి జన్మ ఇది అని అంటున్నారు. కంసుడు అంటే అహంకారం, అహంకారాన్ని దునివినటువంటి వాడే ఉంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మే కదా అని చెప్తున్నారు అనమాట. కంసుడికి ఏముంది కడుపులో? కృష్ణుడిని లేకుండా చేసి అయ్యో మా మేనరుడు చచ్చిపోయాడే అనేటువంటి బాధపడుతూ ఏదో లోకానికి తెలియజేద్దాం అనుకుంటాడు. కృష్ణుడు ఏం చేశాడు? వాడి యొక్క భావనని వమ్ము చేసి తన ఆశ్రితులైనటువంటి వారి యొక్క కడుపులో ఉన్నటువంటి ఆ బాధనంతటిని కూడా తీసుకొచ్చి వాడి కడుపులోనే పెట్టి వాడినే చంపేశాడు కదా కృష్ణ పరమాత్మ అని చెప్తాడు. ఏమనుకున్నాడండి? ఏమనుకున్నాడు వాడు? అక్కడ ఒక మాట చెప్తారు, దుర్యోధనాదులు ఆమె మానం చెడగొట్టాలి అంటే అవమానం చేయాలి అనుకున్నారు ద్రౌపదికి అవమానం చేయాలని వస్త్రాభరణం చేస్తూ ఉంటే పరమాత్మ ఏం చేశాడు? ఒక్క ద్రౌపదికి జరిగినటువంటి అవమానాన్ని మొత్తాన్ని తీసి తన యొక్క ఆ 100 మంది కౌరుల యొక్క భార్యలకు పెట్టేసేట అవమానం. మనం చెప్పుకున్నాం కదా ఇది ఒకటి. కాబట్టి మనం ఏం చేయాలనుకుంటామో మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అనేది ఉంది కదా. ఇలా మనం ఏం చేయాలనుకుంటే దానికి వ్యతిరేకంగానే చేస్తారు. ఏ యథామాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యం. ఎవరెవరు ఏం చేయాలనుకుంటారో పరమాత్మ దాన్ని అనుగ్రహిస్తారండి అని చెప్తారన్నమాట. ఇలా పూతనొచ్చింది, పరమాత్మను లేకుండా చేయాలనుకుంది, చివరికి తానే లేకుండా పోయిందా లేదా? మిగతా రాక్షసులు వచ్చారు, పరమాత్మను లేకుండా చేయాలనుకున్నారు, చివరికి వాళ్లే లేకుండా పోయారా లేదా? అలా ఎవరెవరు ఏం చేయాలనుకుంటే అదే తిప్పి వాళ్ళ దీనిలో పెట్టేసి వాళ్ళని చక్కగా వాళ్ళకి మోక్షాన్ని కలిగించేటువంటి పరమాత్మ కదా అని చెప్తారన్నమాట. రక్షించాలి అని అనుకున్నప్పుడు మనం చేసిన తప్పులు ఏమి పెద్ద పట్టించుకోట పరమాత్మ. రక్షించాలి అన్నప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు, చివరిదాకా చేస్తూనే ఉంటాడు. చేయని ఎక్కడో చోట ఏదో మంచి ఉంటుంది కదా వాళ్ళు. ఒక్క మంచి దొరికినా చాలట మనల్ని ఉద్ధరింపజేయడానికి పరమాత్మ. నరసింహస్వామి అండి ఎంత పని చేశాడు? హరి 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 హరి, ఈయన హరి హరి అని అంటున్నాడు. ఈయన కంటే వాళ్ళ నాన్నగారే ఎక్కువ. ఎరా నీ హరి ఇక్కడ ఉన్నాడా, నీ హరి అక్కడ ఉన్నాడా, ఎవరు నీ హరి, అసలు ఎవరు హరి అని చెప్పేసి ఎన్నిసార్లు అన్నాడు హరి 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 అని. వాడి కోరిన కోరిక ప్రకారం వాడికి ఏం శిక్ష వేయాలి? ఏదో శిక్ష వేయాలి, చంపేసేయాలి కదా. వాడు అనుకున్నట్టుగా స్తంభంలో చూపిస్తావా అన్నాడా?
చూపించాడా? దీంట్లోనే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్పాడు కదా ప్రహ్లాదుడు. ఆ క్షణానట శ్రీమన్నారాయణుడు వీడిని ఎలా చంపాలి? బ్రహ్మగారి సృష్టిలో ఉన్నటువంటిది ఎవరు? మనుషులైతే ఉన్నారు, జంతువులైతే ఉన్నారు. మనుషుల చేత చావడు, జంతువుల చేత చావడు. మరి నేను వీడిని చంపాలంటే నాకు ఏం అవతారం కావాలి నాకు అని ఆలోచించుకొని తన అవతారాన్ని తనే వేసుకున్నట్ట. కిందనేమో మనిషి అవతారం వేసుకున్నట్ట, పైనేమో మృగ అవతారం వేసుకున్నట్ట. ఏది మన సింహ అవతారం వేసుకున్నట్టు వేసుకుని హాయిగా డెకరేషన్ చేసుకుంటున్నాడు, మేకప్ చేసుకుంటున్నాడు. వెళ్ళాలి వాడు, ఏ క్షణాన్ని పిలుస్తాడు, ఏ క్షణాన్ని పిలిస్తే ఆ క్షణం వెళ్ళి అక్కడ ప్రత్యక్షం అవ్వాలి పరమాత్మ. అంతే కదండి. ఇందుగలడు అందులేడు సందేహం వలన చక్రి సర్వోపగతుండు అని చెప్పాడు కదా. ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడన్నా ఆ చూస్ చేసుకోవడం కూడా అదేంటది దాని ఉంటారండి స్తంభం. ఆ స్తంభం చూస్ చేసుకుంది కూడా నాన్నగారు ఈ స్తంభంలో ఉంటాడు చూడండి అని చెప్పలే ప్రహ్లాదుడు. ఎరా ఈ స్తంభంలో చూపిస్తావా నీ హరిని అంటే ఉంటాడు నాన్నగారు చూసుకో. వెళ్ళి వీడు క్రూరంగా చేశాడో లేదా ఇంకోటి చేశాడో లేకపోతే ప్రేమగా తట్టాడో లేదో ఇలా తట్టంగానే లోపల నుంచి వచ్చేసాడు. ఆయన మేకప్ చేసుకుంటున్నాడు కదా. ఎక్కడ దాకా వచ్చింది ఆయన మేకప్ అని అంటే గోల్డ్ సరి చేసుకునేదాకా వచ్చింది ఆయన మేకప్. ఎందుకు? వాడిని సంహరించాలి అని అంటే ఏ ఆయుధము పనికి రాదు, జీవం ఉన్నటువంటి ఏ ఇది పనికి రాదు. కాబట్టి నిర్జీవం అయి ఉండాలి. గోల్డ్ ఏంటండి? ఇవి నిర్జీవం కానీ పెరుగుతాయి, వాటి కాదు. ఆ స్వభావం చేత ఆ గోళ్లతోనే చీల్చి చంపేశాట పరమాత్మ అని చెప్తారు. అలా భయంకరంగా ఒక్కసారి స్తంభం నుంచి ఉద్భవించగానే పరమాత్మ ఆయన యొక్క భీకరమైనటువంటి ఆ ఆహార్యం చూసినటువంటి అప్పుడే చచ్చిపోయేటవాడు. ఎవరు? హిరణ్యకశిపుడు అని అంటారు. అలాంటి హిరణ్యకశిపుడిని ఏం చేశాడు? వాడికున్న వరం ప్రకారం కింద చంపడానికి వీల్లేదు, పైన చంపడానికి వీల్లేదు, లోపల చంపడానికి వీల్లేదు, బయట చంపడానికి వీల్లేదు, పగలు చంపడానికి వీల్లేదు, రాత్రి చంపడానికి వీల్లేదు, జంతువు చంపకూడదు, సింహం ఇంకోటి ఏదో చంపకూడదు. కాబట్టి ఆ అవతారానికి ఎలాంటి అవతారం ఎత్తాలి అని ఆలోచించి నరసింహస్వామిగా బయటకు వచ్చాట పరమాత్మ. ఆ వచ్చిన వాడు కూడా వాడిని చంపాలని అనుకోలేదుటండి. ఎందుకనిట? వీడు ఎప్పుడు హరి 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 అంటున్నాడు. నన్ను ప్రహ్లాదుతో మాట్లాడినప్పుడల్లా హరి హరి అని అంటున్నాడు. వీడికి నోట్లో నాలుక మీద ఉన్నది హరి అనేటువంటి శబ్దం. కనీసం నాకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. వీడికి మనసులో ఏమన్నా ఉందా? పోనీ రక్షించేద్దాం, వీడి మనసులో ఏమన్నా భావన ఉందా అని చెప్పేసి ఆ తొడల మీద వేసుకొని గోళ్ళకి చెప్పాట, జాగ్రత్త, మీరు వాడిని చంపేటప్పుడు చాలా జాగ్రత్తగా చంపాలి. ఎందుకంటే వాడు ప్రహ్లాదుడి కంటే ఎక్కువ నాకు, వాడు అంత ప్రేమగా నన్ను హరిహరి దేశంతో పిలిచినప్పటికీ కూడా అంత ప్రేమగా పిలిచాడు నన్ను. ఆయన ఎందుకు చీల్చాట అంటే వాడి మనసులో ఏమన్నా నా మీద కించిత్ ప్రేమ కనుక ఉంటే, కించిత్ భక్తి కనుక ఉంటే వదిలేద్దామని చెప్పేసి ఉందా వాడికి. ఆ పని గోళ్ళతో ఇలా చీల్చి తీసి వేసుకున్నాడు కదా నిమ్మల్లా. అలా అయ్యా స్వామి నువ్వు మమ్మల్ని రక్షించాలి అని అనుకుంటే, ఆయన అవతార రహస్యం అది. ఇట్లా మమ్మల్ని రక్షించాలి అని అనుకుంటే మేము చేసినటువంటి తప్పులను వాడు చూడట పరమాత్మ. మనలో ఉన్నటువంటి మంచిని ఒక్కదాన్ని చేస్తాడు. కంజన్ వయత్తులు నెరపన్న నిర్మాలే కంసుని యొక్క కడుపులో చిచ్చుపెట్టినట్టు అన్నట్లుగా నిజమాలంటే ఆశ్రిత వ్యామోహం కలిగినటువంటి వాడా? ఆశ్రిత వ్యామోహమే కదండి కృష్ణావతారంలో ఉన్నటువంటిది. ఉన్నాయి అరత్యుత్తి వందోం పరైతరిదే ఆగలి. నిన్ను కోరి ఈ పరై అనేటువంటి సాధనం పొందడానికి వచ్చామని మేము అనుకుంటున్నాం. అది ఇస్తే ఇవ్వకపోతే ఇవ్వకపో, మాకు అభ్యంతరం లేదు. నేను చూసాను, నీకు మంగళం పాడాలి అనేటువంటిదే మాకు ప్రధానమైనటువంటి పురుషార్థంగా మేము వచ్చామయ్యా. అయినా మేము అడిగితే ఇచ్చేటువంటి వాడుగా మిమ్మల్ని కోరి వచ్చామని అంటున్నారు, మళ్ళీ పరై అనేటువంటి దాన్ని కావాలనుకుంటున్నారండి. పరమాత్మ ఎదురుగా కనిపించినప్పుడు ఆయన కంటే గొప్పదైనటువంటిది ఇంకేముంటుంది కనుక మరి పరై అంటున్నారేమిటి? నాకు ఈ రెండు మాటల్లో పెద్ద నాకు స్వారస్యంగా కనిపించట్లేదు ఏమిటి అని అడిగితే, స్వామి మీ పరై అని అడుగుతుంది మా కోసం కాదు, మరి వ్రతం చేస్తున్నారు కదా, వ్రత విశేషంగా మీకు పరై అని అడుగుతున్నారు. వ్రత విశేషం నేను చేయడం ఏంటో, నీ కోసం చేస్తున్నాము, నిన్ను పొందడం కోసం చేస్తున్నాం. అంటే నువ్వేదో ఇస్తాన్నావు కదా పరై అనేటువంటి సాధన, దానికోసం చేస్తున్నావు. మరి మాకు అంతర్లీనంగా ఉన్న మా ఉద్దేశం ఏంటి అంటే నిన్ను పొంది నీతో చేరి నీకు మంగళాశాసనం చేయడమే మాకున్నటువంటి పరై అనేటువంటిది నిష్కర్షగా చెప్తారు అక్కడ. తిరుత్తక్క సెల్వగం సేవగం యాంపాడి వడుత్తమం తిందదు. తిరుత్తక్క అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవికే లక్ష్మిని కలిగించేటువంటి వాడు. పరమాత్మకి ఏం పేరుట? శ్రీయ శ్రీ అని అంటారు అనమాట, శ్రీయపతి అని అంటారు అనమాట. అంత విని తిరుత్తక్క సెల్వగం సేవగం యాంపాడి వరుత్తమంది. లక్ష్మికే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడ నీ యొక్క వీర చరిత్రలు మేము పాడి ఇప్పటిదాకా మేము పొందినటువంటి ఈ శ్రమంతా కూడా తిరిగి పోయి ఆనందాన్ని అనుభవిస్తూ పాదేయం పుండరీకాక్షణాం సంకీర్తం. భగవంతుడి యొక్క మార్గంలో వెళ్ళేటప్పుడు మనకి ఆకలి తప్పులు వేయవు. ఒకవేళ వేసినా అవి పోవాలి అని అంటే భగవన్నామ కీర్తన చేస్తూ ఉంటే అవే మనకి ఆకలి తప్పులు తీరుస్తాయి అని వెళ్ళ ఆ భావనతో వచ్చి మేము నీ యొక్క
ధరిని చేరామయ్యా. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మిని పొందాలి అని ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆ లక్ష్మి నిన్ను పొందడానికి ప్రయత్నం చేస్తుంది కదా. శ్రీయవి కదా స్వామి, నువ్వు కోరదగినటువంటి సంపత్తు కలిగినటువంటి వాడు కదా, మాకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు కదా కదా స్వామి. మా శ్రమ తీరే విధంగా నీ యొక్క నామ సంకీర్తన చేస్తూ నీ యొక్క సన్నిధికి వచ్చామయ్యా, నువ్వు పరిశీలించి ఆ పరైనటువంటి సాధనాన్ని కృప చేయమని చెప్పేసి ఇవాటి భగవద్ అవతార రహస్యాన్ని మనకు ఆండాళ్ళ తల్లి అనుగ్రహించారు. రేపటి పాసురంలో వ్రతానికి కావాల్సినటువంటి బాహ్య పరికరాలు ఏవో అడుగుతుంది, వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి పాసురం స్వస్తి అండాళ్ దివ్య తిరువడిகளேశ్వర వరితి మహనాయ పెరందోరడువల్ వరితి మహనాయ வயத்தில் நெருப்பன் நன்னன் மாலை உன்னை எடுத்து வந்தோம் பறை